Hey guys, సో ఆల్రెడీ మీరు అందరూ కూడా నేను ఇచ్చినటువంటి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కోర్స్ పోస్ట్ అయితే చూసే ఉంటారు. సో ఈ కోర్సుకు సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఒకవేళ మీరు కనుక వేరొక డొమైన్ నుంచి AWS డొమైన్లోకి రావాలి అన్నా, లేదంటే ఒక ఫ్రెషర్గా AWS మీద మీ కెరీర్ స్టార్ట్ చేయాలి అన్నా, లేదంటే మీకున్నటువంటి శాలరీ హైకింగ్ అనేది అవ్వాలి అన్నా సరే, మీరు AWS మీద నాకు నాలెడ్జ్ ఉంది అని ఒక సర్టిఫికేషన్ అయితే చూపించుకోవడం ఇంపార్టెంట్. సో కాబట్టి అది మీ ప్రొఫైల్కి ఒక ప్రయారిటీ అండ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో కాబట్టి ఈ కోర్సులో మనం చేయబోదు ఏంటి అని అంటే, మీకు సర్టిఫికేషన్ అవ్వడానికి వచ్చేటువంటి క్లియర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అండ్ నాకు 11 క్లౌడ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అందులో 9 AWS సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ నాకున్నటువంటి సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా యూజ్ చేసి ఈ కోర్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఈ కోర్స్ మనకి నియర్ అబౌట్ 45 డేస్ ఉంటుంది. ఈ 45 డేస్లో మనం 30+ AWS సర్వీసెస్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. అండ్ 90+ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ అయితే చేస్తున్నాం. అండ్ ఈచ్ సర్వీస్లో కూడా సబ్ టాపిక్స్లో కూడా మనం హ్యాండ్స్ ఆన్ సెషన్స్ అయితే చేస్తున్నాం. సో దీనివల్ల మీకు జనరల్గా ఉండేటువంటి 1-2 AWS సర్వీస్ కాకుండా ఒక 30+ AWS సర్వీస్ మీద మీకైతే నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ ఆ సర్వీసెస్ని ఎట్లా మీరు ఆపరేట్ చేయాలి అనేటువంటి విషయం కూడా మీకైతే తెలుస్తుంది. సో కాబట్టి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, లేదంటే మీరు క్రాస్ డొమైన్ చేస్తున్నా, మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఈ సర్వీస్ అనేది ఇది చేస్తుంది, ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అయితే వర్క్ అవుతుంది అన్నటువంటి నాలెడ్జ్ అయితే మీ అందరికీ కూడా వస్తుంది. ఓకే, సో ఈ కోర్సులో మీకు ఏమేమి వస్తుంది అని అంటే, ఒక ఫ్రీ AWS అకౌంట్ అనేది, ఒక ప్రాక్టీస్ అకౌంట్ అనేది వస్తుంది. ఈ ప్రాక్టీస్ అకౌంట్ మీకు డ్యూరింగ్ ద కోర్స్ అంతా కూడా మీతో ఉంటుంది యాక్సెస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కోర్స్ తర్వాత ఒక 100 ప్రాక్టీస్ క్వశ్చన్స్, అంటే సిమిలర్గా AWS సర్టిఫికేషన్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటాయో సేమ్ టైప్ ఆఫ్ ఫ్రేజ్ క్వశ్చన్స్ అనేది మీకు ఒక 100 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో దెన్ మీరు AWS సర్టిఫికేషన్ ఎగ్జామ్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎవ్రీ సెషన్ తర్వాత మీకు ఈ రికార్డెడ్ వీడియో అనేది యూట్యూబ్ ప్రైవేట్ వీడియో ద్వారా మీకైతే షేర్ చేస్తాం. మనకి సెషన్స్ అన్నీ కూడా మనకి జూమ్ మీటింగ్ కానీ, లేకపోతే గోటు మీటింగ్ ద్వారా కానీ మనకైతే సెషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. అండ్ కోర్స్కు సంబంధించిన PPT కానీ, మనం యూస్ చేసే కమాండ్స్ కానీ, కోడ్ స్నిప్పెట్స్ కానీ, వేరే ఏదైనా సరే మీకైతే ముందుగానే షేర్ చేస్తాం. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మనకి 30th జనవరి నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే మండే ఉంది. సో కాబట్టి మండే కంటే ముందే సాటర్డే ఒక ఇంట్రోడక్టరీ సెషన్, అంటే 28th జనవరిలో మనం ఒక ఇంట్రోడక్టరీ సెషన్ అయితే చేస్తున్నాం. సో ఈ కోర్స్ కనుక మీరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీరు మీ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్, ఈ ఫుల్ నేమ్ కూడా నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ నేను ఇచ్చినటువంటి పేమెంట్ డీటెయిల్స్ మీరు పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ అయితే నాకు పెట్టండి. మీ సీట్ అనేది అయితే నేనైతే బ్లాక్ చేసి ఉంచుతాను. సో ఎందుకంటే మనకి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఒక 200-300 పెట్టి అంతమందికి చెప్పడం అనేది నాకైతే ఇష్టం లేదు. సో అందు గురించి మేమైతే సీట్స్ అనేది అయితే లిమిట్ చేసాం. సో కాబట్టి హరీ అప్ గైస్ అండ్ రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇమీడియట్గా రిజిస్టర్ అవ్వండి, ఎందుకంటే సీట్స్ ఆర్ ఫీలింగ్ ఫాస్ట్. థ్యాంక్ యూ. ఒకవేళ ఇంకా కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, లేదంటే నాకైతే డైరెక్ట్గా వాట్సాప్ చేసినా కూడా ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.